అందరికీ నమస్కారం. ప్రైజ్ లార్డ్. యథార్థవాది టీవీ ఛానల్కి స్వాగతం. రండి, ఈరోజు ఒక ముస్లిం కుటుంబం నుంచి యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడని క్రీస్తును నమ్మినటువంటి ఒక ముస్లిం సహోదరి, ఎక్స్ ముస్లిం సహోదరి యొక్క సాక్ష్యాన్ని విందాం. మరి తను దేవుని సేవలో వాడబడుతూ ఉన్నారు. తన పేరు కేజియా గారు, కర్నూలు నుండి. మిగతా వివరాలన్నీ కూడా వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మగారు, ప్రైజ్ లార్డ్ అమ్మా. అమ్మ, మీ పేరు కేజియా అని తెలుసు, ఇంకా మిగతా వివరాలు ఏవి కూడా పెద్దగా తెలియవు. అయితే అందరికీ కూడా తెలియజేద్దామనే ఒక సదుద్దేశంతో మీ యొక్క సాక్ష్యాన్ని వినాలని ఆశిస్తూ ఉన్నాను. అమ్మ, మీ పూర్తి పేరు, మీరు ఎక్కడ ఉంటారు, మీ యొక్క వివరాలు కాస్త తెలియజేస్తారా? అలాగే బ్రదర్. నా పూర్తి పేరు ఫైరోజ్ బేగం. ఇప్పుడు ముస్లింగా ఉన్నప్పుడు నా పేరు ఫైరోజ్ బేగం. మాది కర్నూలు జిల్లా చాగల్మరి అనే గ్రామంలో పుట్టినాను. చాగల్మరిలో మా మా నాన్నగారి పేరు కే షంషుద్దీన్, మా అమ్మగారి పేరు మైమునిసా. పూర్తిగా ముస్లిం ఫ్యామిలీ మాది. చాగల్మరి అనే గ్రామంలో మా నాన్న గవర్నమెంట్ టీచర్గా ఉద్యోగం చేసేవాడు. మా అమ్మ హౌస్ వైఫ్గా ఉండేది. నాకు ఇద్దరు తమ్ముళ్ళు, ఒక చెల్లెలు ఉన్నారు. ఫ్యామిలీ అంతట్లో దేవుడు నన్ను రక్షించుకున్నాడు. ఆయన మహిమకు. ఓకే. అలా నా మ్యారేజ్ కర్నూలు జిల్లా డోన్ అనే ఊర్లో జరిగింది. అంటే ముస్లిం ఫ్యామిలీ అయినా లేకపోతే ఎట్లా? ముస్లిం ఫ్యామిలీనే. అయితే నేను మ్యారేజ్ అయిన తర్వాత నాకు 33 years వచ్చినప్పుడు నేను రక్షణలో పొందాను. అప్పటికే నా ఏజ్ ఇప్పుడు 47. ఓకే. 47. నా మ్యారేజ్ ముస్లిమ్స్తోనే జరిగింది. మా భర్త పేరు ఖాసిం వలి. నాకు 2 పిల్లలు. మొహమ్మద్ గౌస్ అనే ఒక అబ్బాయి పేరు, మొహమ్మద్ షర్ఫుద్దీన్ అని ఇంకొక అబ్బాయి పేరు. టోటల్గా ముస్లిం ఫ్యామిలీలో నుంచి దేవుడు నన్ను రక్షించుకున్నాడు. అమ్మ, ఇప్పుడు ముస్లిం పద్ధతులలో లేదా ముస్లిం నమ్మకాలలో ఎవరైతే ఉన్నారో వారు క్రీస్తును అంగీకరించడం అనేది చాలా కష్టమైనటువంటి విషయం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువును వారు ఒక గొప్ప ప్రవక్తగా, ఒక గొప్ప పైగంబర్గా వాళ్ళు నమ్ముతారు. కానీ దేవునిగా నమ్మడానికి సస్యంలో ఒప్పుకోదు కదా. ఖురాన్ కానీ ముస్లిం మతము విశ్వాసం కానీ ఒప్పుకోదు కదా. మీరు ఎలా క్రీస్తును దేవునిగా నమ్మగలిగారు? నేను ఒక ఉద్యోగ రీత్యా ఒక ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ నాకు మా పక్కన ఇంట్లోనే యేసుప్రభు నమ్మిన బిడ్డలు ఉన్నారు. అక్కడ క్రైస్తవులు. అక్కడ ఒక దైవజనుడు వచ్చేవారు అనమాట. ప్రతి శనివారం సాయంత్రం వచ్చేవారు. అలా నాకు కూడా వాళ్ళు సువార్త చెప్పారు. ఫస్ట్ టైం 2007 సంవత్సరంలో సువార్త అని చెప్పినప్పుడు నేను దాన్ని అంతగా అంగీకరించలేదు. తర్వాత వాళ్ళు ఇంకొకసారి వచ్చినప్పుడు మళ్ళీ చెప్పి, అప్పటికి నేను చాలా కొన్ని ప్రాబ్లమ్స్లో ఉంటుంది. నీ దేవుడు నిన్ను సేవిస్తాడు, యేసుప్రభువే నిజమైన దేవుడు అని సువార్త చెప్పి అప్పుడు ఒకసారి బైబిల్ ఇచ్చారు నాకు. కొత్త నిబంధన బైబిల్ ఇచ్చినప్పుడు నేను దాన్ని కూడా ఖురాన్ దగ్గర పెట్టాలంటే కూడా భయపడ్డాను. ఖురాన్ దగ్గర పెడితే కూడా చాలా తప్పు అవుతుంది, ఇది మన పుస్తకం కాదు కదా అని నేను దాన్ని ఒక పక్క బుక్స్లో, నేను కూడా టీచర్గా వర్క్ చేసేదాన్ని, ప్రైవేట్ టీచర్గా. ఆ బుక్స్ దగ్గర పెట్టేశాను. అట్లా 6 నెలలు దాన్ని అట్లా పెట్టేశాను చదవకుండా. కానీ దేవుడు నన్ను ప్రతిరోజు ప్రేరేపించేవాడు. అన్ని బుక్స్ చదువుతారు కదా, ఒక టీచర్గా నువ్వు ఎన్నో బుక్స్ చదువుతుంటావు కదా, ఆ బైబిల్ చదివితే ఏం తప్పు ఉంది, నువ్వు ఒకసారి దాన్ని చదువు అని రోజు అలా ప్రేరేపణ వచ్చేది నాకు. అప్పుడు కొత్త నిబంధన తీసుకొని మత్తయి సువార్త నేను చదివాను. చదివిన రోజు నుంచి దేవుడు నాకు దర్శనం చూపిస్తూ వచ్చినాడు. దర్శనాలు చూపించినాడు. ఖురాన్ గురించి ఒక దర్శనం చూపించాడు. ఆ కళనే అది నిద్రలోనే కళలో దేవుడు ఏం చూపించాడంటే, ఒక దిబ్బ మాదిరిగా ఉంది, చాలా దిబ్బ, మొత్తం కసు అంతా పడేసి ఉన్న ఒక దిబ్బలో ఆడ ఖురాన్ పడేసినారు. నేనేంది ఖురాన్ ఇంత పవిత్రమైన బుక్ ఎవరు ఇక్కడ పడేసారని నేను అలా కళలో అంటున్నా. తర్వాత అప్పుడు అలా జరిగింది. ఒక స్వరము నాకు చెప్పింది ఏంటంటే, ఆ ఖురాన్ కూడా అలాంటిదే, అంటే ఒక చెత్తలో పడేయాల్సినటువంటి బుక్, దాంట్లో నిజమైన వాక్యం కాదు, అది సత్యం కాదని దేవుడు ఒక స్వరం లాంటిది నాకు వినబడడం జరిగింది. ఒకరోజు ఫస్ట్ రోజునే, మళ్ళీ నెక్స్ట్ రోజు మళ్ళీ ఇంకొక దర్శనం దేవుడు చూపించాడు. అప్పుడు వచ్చేసి ఒక టేబుల్ లాంటిది ఉంది. టేబుల్ మీద ఒక తెల్ల క్లాత్ ఉంది. క్లాత్ మీద ఒక స్టాండ్ లాంటిది పెట్టి దాని మీద ఇంకొక పుస్తకం ఉంది. దాని మీద పరిశుద్ధ గ్రంథం అని రాసి ఉందనమాట. నేను దూరం నుంచి చూసేంత వరకు నాకు బైబిల్ అంటే తెలియదు.
దూరం నుంచి దాన్ని చూసి ఇది ఖురానే ఉంటాది. ఇంత మంచిగా పెట్టారు గదా! హ్మ్. అని నేను దాన్ని వెళ్లి దగ్గరికెళ్లి అలా పేజీలు తెరిచి చూసాను. హ్మ్. చూస్తే అది పరిశుద్ధ గ్రంథం అని ఉంది. తెలుగులో అక్షరాలు రాసున్నాయి. హ్మ్. ఖురాన్ అంటే అరబ్బీలో ఉంటాయి గదా! తెలుగులో ఉంది గదా! అని నేను ఆలోచిస్తుంటే, హ్మ్. ఇదే నిజమైన దేవుని వాక్యము. హ్మ్. దీన్ని నువ్వు చదవాలి అని ఒక స్వరం లాంటిది నాకు వినిపించింది. ఇదే ఎప్ దేవుని ఎప్పుడు వాక్యం. వినపడిందమ్మా? ఇది ఎన్ని సంవత్సరాలయింది మీకు వినబడి? 2007లో 2007లో ఓకే. అలా ఇప్పుడు దేవుడు హ్మ్. అమ్మా! బైబిల్ చదవడం ప్రారంభించినప్పుడే దేవుడు నన్ను అలా దర్శించి ఫస్ట్ ఖురాన్ గురించే నాకు అంటే దేవుని వాక్యం గురించే నాకు తెలియపరిచాడనమాట. ఓకే. ఆ దర్శనం తర్వాత నాకు ఆ ఖురాన్ మీద ఇంగ మమకారం పోయింది. ఆహాహా! ఇంతకుముందు దాన్ని చాలా చదివేదాన్ని నేను. ఆహా! అయితే అరబ్బీలోనే చదవాలా దానికి అర్థం ఏం తెలీదు. హ్మ్. కానీ అరబ్బీలోనే ఖచ్చితంగా చదివి తీరాలా. హ్మ్. ఇలా ఉర్దూలో గూడా చదవడానికి వీల్లేదు. ఓకే. కానీ దాంట్లో ఏం రాసినారో తెలియదు. రంజాన్ ఒచ్చినా గూడా మొత్తం మంతంతా గూడా చదివేదాన్ని. హుహు. భక్తిగా అలాగనమాట. ఓకే. కానీ దేవుడు అప్పుడు ఆ దర్శనం చూపించిన తర్వాత హ్మ్. ఖురాన్ మీద ఒక మమకారం అనేది పోయింది నాకు. ఓకే. బైబిల్ చదవాలా అని ప్రేరేపణ కలిగింది. ఓకే. ఓకే. అలా అలా ప్రతిరోజు కొన్ని కొన్ని దర్శనాలు చూపిస్తూ వస్తాడు. మళ్ళీ ఒకరోజు సిలువ దర్శనం చూపించాడు దేవుడు. హుహు. ఆ రోజు మధ్యరాత్రి 1 అయింది. అది నిద్ర గూడా గాదు. హ్మ్. దర్శనం కూడా దర్శనం ఇది కల కల గూడా గాదది. హ్మ్. మెలుకువగానే ఉన్నా నేను. ఓకే. సిలువలో దేవుడు కనిపిస్తున్నాడు. హ్మ్. ఆయన రక్తం కారుతా ఉంది. ఆయన నాతో చెప్తున్నాడు. ఇంగ నా పాపాలు క్షమిస్తున్నానని ఆ రోజు దేవుడు చెప్తున్నాడు. హుహు. నాకు తల నుంచి కిందకి తేలికైపోతుందన్నమాట. ఓకే. ఓకే. తల నుంచి ఇట్లా నాకు అర్థమైతుంది. తల నుంచి కిందకి తేలికైపోతా ఉంది. హ్మ్. నేను అడగలే పాపాలు క్షమించమని గూడా అడగలేదసలు. హ్మ్. దేవుడే నన్ను దర్శించి ఆ రోజు నీ పాపాలు ఈరోజు నేను క్షమిస్తున్నా. నీ కోసమే సిలువలో మరణించిన అన్నంతగా తలంపులు అంతే. హ్మ్. హ్మ్. అట్లా ఇచ్చి దేవుడు అట్లా ఆ దర్శనం గూడా కలిగింది. మీరిప్పుడు ఖురాను చదవకుండా వద్దనుకొని బైబిల్‌ని చదవడానికి ఆ మధ్యలో మీకెంత టైం పట్టింది? అంటే త్వరగానే బైబిల్ ఆ! పరిచయం అయిన తర్వాత. అదే ఆ బుక్కు అన్ని బుక్స్ చదువుతావు గదా! దీన్ని చదువు అన్నప్పుడే నేను చదివినప్పుడే దేవుడు ఇలా ప్రేరేపణిచ్చి ఇగ ఖురాన్ మీద ఉండే ఆ మమకారం గూడా అప్పటినుంచి పోయింది. హ్మ్. అప్పటి నుంచి రోజు దేవుని బైబిలే చదువుతున్నాను నేను. రీసెంట్‌గానే జరిగింది. సమయం గూడా ఎక్కువ పట్టలేదు. హుహుహు. ఓకే. త్వరలోనే చదవగలిగాను. ఇప్పుడు మీరు బాప్తిసము ఎప్పుడు పొందారు? 2009 సెప్టెంబర్ 26వ తేదీ బాప్టిజం తీసుకున్నా. ఓకే. అయితే ఈ సత్యాలన్నీ తెలియపరిచా 2007లో సువార్త విన్నాను. హ్మ్. నేను రక్షణ పొందింది 2009 హ్మ్. సెప్టెంబర్ 26. ఈ మధ్య 2 సంవత్సరాల్లో దేవుడు ఈ ముస్లిమ్స్‌కి సంబంధించిన మొత్తం ఒక ఫెస్టివల్ రావడము, దాని గురించి ఇది నిజమే గదా దేవా! దీని గురించి చెప్పనప్పుడు హ్మ్. బైబిల్ చదివే వాక్యం ద్వారా అట్లా అడిగినప్పుడు దేవుడు దాని గురించిన సత్యము చెప్తూ వచ్చినాడన్నమాట. ఓకే. ప్రతి ఫెస్టివల్ గురించి చెప్పాడు. అట్లా 2 ఇయర్స్ టైం పట్టింది ఓకే. బాప్టిజం తీసుకోవడానికి. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు మొత్తం మీరు 14 సంవత్సరాలయింది రక్షణ పొంది. 14 సంవత్సరాలైంది. ఓకే. అమ్మ ఇప్పుడు పురుషులే యేసు ప్రభువుని నమ్మి ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. మీరొక లేడీగా ఉండి యేసు ప్రభువుని నమ్మిన తర్వాత మీకు ఎలాంటి ఫ్యామిలీ నుంచి గానీ, మీ సొసైటీ నుంచి గానీ ప్రాబ్లమ్స్ ఏమి ఎదురయ్యాయి? చాలా 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 ప్రాబ్లమ్స్ ఎదురైనాయి. చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నా. మా మదర్ తరపు మా అత్తమారు అందరూ గూడా నన్ను అవాయిడ్ చేశారు. వెలివేసేసారు. వాళ్ళు అసలు నేను వాళ్ళందరికీ చెప్పాను. చాలా ఇబ్బందులకు గురి చేసినారు. వాళ్ళు డబ్బులియ్యడం మానేసినారు. సపోర్ట్ చేయడం మానేసినారు. చాలా ద్వేషిస్తున్నారు. ఇప్పటికి కూడా వాళ్ళు ద్వేషిస్తున్నారు. చాలా ద్వేషణలకు గురైనా, తృణీకారానికి గురైనాను. అట్లనే ఇంగ దేవుని కోసం దేవుడిచ్చే ఆ ధైర్యంతో, కృపతో నిలిచి ఉన్నా. ఓకే. ఇప్పుడు మీకు నాకిద్దరు చిన్న పిల్లలున్నారు. హ్మ్. హ్మ్. మీ ఆయన గానీ, మీ కుటుంబ సభ్యులు గానీ ఏమనలేదా? నా భర్త ఎలా అంటే, నా భర్త వల్లనే నాకు చాలా ఇబ్బందులనమాట మ్యారేజ్ అయినప్పటి నుంచి. హ్మ్. నేను రక్షణ పొందేటప్పటికే అప్పటికే మ్యారేజ్ అయ్యి నాకు ఆహ్, 10 ఇయర్స్ 12 ఇయర్స్ అట్లా అయితుంది. హ్మ్. 12 ఇయర్స్ అట్లా అయింది. అయితే ఆ 12 ఇయర్స్ కూడా నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నా. ఆత్మహత్య చేసుకొని చనిపోవాలనే స్థితిలో ఉన్నా. నా ఇద్దరు పిల్లలు నేను. హ్మ్. అటువంటి సమయంలో యేసయ్య నాకు సువార్త చెప్పి నన్ను ఆకర్షించి రక్షించుకున్నాడు. నా భర్త వల్ల ఆత్మ ద్వారా నేను చాలా ఇబ్బందులకు అయితున్నా అప్పటికే.
చాలా ఓకే. శ్రమల్లో ఉన్నప్పటికి 12 సంవత్సరాల నుంచి. ఓకే. ఇప్పుడు ఎలా ఉంది మరి కానీ పరిస్థితి? ఇప్పుడు ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్న దేవుడు పరిశుద్ధాత్మనాడు. తర్వాత అభిషేకం ఇచ్చినాడు, పరిచయం సత్యం కోసం నిలబడడానికి ధైర్యం ఇచ్చి నిలబెట్టినాడు. అయితే ఫ్యామిలీ పరిస్థితులు దేవుడు మారుస్తాడని చాలా ప్రార్థన చేశా. హ్మ్. కానీ నా భర్తని దేవుడు మరి మార్చలేదు. హుహు. అయినా ఇప్పుడు కొనసాగుతుంది నా ప్రార్థన అలా కొనసాగుతుంది. హ్మ్. నా చిన్న అబ్బాయి గూడా అప్పుడు చనిపోయినాడు. ఓహ్! చిన్న బాబు గూడా ఆయన నైన్త్ క్లాస్ చదివేటప్పుడు అప్పటికే యేసయ్య నమ్ముకున్నాడు తను. హ్మ్. మందిరంలో గూడా పరిచర్య చేసేవాడు. బాప్టిజం తీసుకోవాలని ఉన్నాడు. జస్ట్ హాలిడేస్ వస్తే ఇంక బాప్టిజం తీసుకుంటా అనుకున్నాడు. హ్మ్. నన్ను గూడా అడిగినాడు తీసుకుంటాను హాలిడేస్ వస్తే మే నెలలో ఇస్తారనమాట. హ్మ్. మేమప్పుడు హెబ్రోన్ సహవాసానికెళ్ళేవాళ్ళం. హుహు. ఏప్రిల్ 12వ తేదీ 2016లో తను దేవుని దగ్గరికెళ్ళిపోయినాడు. ఓహ్! తర్వాత దేవుడు నా దగ్గర ఉన్నాడు. నువ్వు భయపడొద్దని తెస్సలోనిక పత్రికలో రాశాడు గదా! హ్మ్. అది హ్మ్. మాట్లాడి ధైర్యపరిచి బాప్టిసం తీసుకోలేదు గదా! అంటే బాప్టిసానికి సిద్ధపడినాడు గాబట్టి శిలువ పక్కన దొంగ వలె తనని నేను చేర్చుకున్నాను పరదేశులో అని దేవుడు మాట్లాడాడు. అలా ఇంగా ఓకే. ఒక అబ్బాయి ఉన్నాడు. తనకు కూడా మ్యారేజ్ అయింది. హుహుహు. పెద్ద అబ్బాయి తను బాప్టిసం తను గూడా తీసుకున్నాడు. ఓకే. ఓకే. పెద్ద అబ్బాయి తీసుకున్నాడు. ఆ! ఇప్పుడు నా భర్త ద్వారానే దేవుడు నా భర్తని తీసుకొని నన్ను చెక్కినాడనమాట. ఆహాహా! చెక్కి ఆయన సేవ కొరకు అట్లా సిద్ధపరిచినాడు. ఓకే. 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 ఇప్పుడు మీరు చ సేవ చేస్తున్నారా అమ్మా? సేవ చేస్తున్నాను. అంటే ఇప్పుడు మీరే సేవ చర్చ్ గూడా రీసెంట్‌గా చర్చ్ నడిపిస్తున్నారు. నడిపిస్తున్నాను. ఎంతమంది ఉంటారు మీ దగ్గర దేవుడిని బిలీవర్స్? చాలా అంటే ఒక్క ఫ్యామిలీ మాత్రమే ఇప్పటికి రక్షణ పొందింది. హ్మ్. కొంతమంది వస్తున్నారు, వెళ్తున్నారు. అద్భుతాలు జరుగుతున్నాయి. వాళ్ళకి ఏదో ఒక మేలు జరుగుతుంది. దాన్ని పొందుకుంటారు. ఇంక ఎళ్ళిపోతారు. అలా జరుగుతుందనమాట. హ్మ్. దేవుడైతే మాట్లాడినాడు. చాలా మందిని పరిచర్య ఇస్తాను అని ప్రత్యక్షత అయితే ఇచ్చినాడు. వాగ్దానం ఇచ్చినాడు. హ్మ్. దర్శనం ఇచ్చినాడు. హ్మ్. అది నెరవేరుస్తాను నీ పట్ల అని చెప్పినాడు. ఓకే. ఇప్పటికి ఇలా అంటే కొన్ని ఆటంకాలున్నాయి. హ్మ్. అవన్నీ కొన్ని తొలగించిన తర్వాత నేను నిన్ను బహుగా వాడుకుంటాను. హ్మ్. లక్షల మందికి ఆకర్షించే పరిచర్య ఇస్తానని అట్లా చెప్పినాడు దేవుడు. ఓకే. 2 ఓకే. సార్లు వాగ్దానం. ఓకే. ఓకే. ఇప్పుడు మీ కమ్యూనిటీ నుంచి మీకెలాంటి వ్యతిరేకతలొచ్చినాయి? మీరెలా ఎదుర్కొన్నారు? మా కమ్యూనిటీ అంటే అదే మొహమ్మద్ గురించి ఏమన్నా మనం మాట్లాడకూడదు. హ్మ్. మొహమ్మద్‌ని ప్రవక్త అని వాళ్ళు అనుకుంటారు గదా! హ్మ్. మొహమ్మద్ గురించి మాట్లాడకూడదు అని తర్వాత మా బ్రదర్ గూడా చాలా సార్లు ఇంగ చంపేయాలని గూడా చూసినారు వాళ్ళు. హ్మ్. అంటే మా మా పిల్లోల చేతనే మీ అమ్మను చంపేసేయని మా పెద్ద అబ్బాయిని హ్మ్. చెప్పి హ్మ్. అలా చేయడము. హ్మ్. తర్వాత వాళ్ళు ఏదైనా మనకు సహాయం చేసేది గూడా ఆపేయడము. హ్మ్. చాలా ద్వేషం అన్నమాట. హ్మ్. ఇంగ ఇంటి దగ్గర గూడా పిలుచుకోకుండా ఇంటికెళ్ళినా గూడా బయటికెళ్ళిపోమని జెప్పడం అలాంటివన్నీ. హ్మ్. ఇంటికి పోతే ఫినాయిలేసి బండలు కడిగేస్తాము. ఈమె నీచురాలు మా ఇంటికొచ్చిందని అట్లా చాలా ద్వేషిస్తున్నారు. హ్మ్. మా అత్త, మామ వాళ్ళు గూడా ద్వేషిస్తున్నారు. హ్మ్. మీరదొక్కటి మానేస్తే మేము చేర్చుకుంటామని చాలా రోజులు శోధించినారనమాట. హ్మ్. నువ్వది మానేస్తే మాలో కలుపుకుంటాము. హ్మ్. అయితే నాకు ప్లస్ అయిందేంటంటే యేసయ్యని నమ్ముకోక ముందే వాళ్ళు నన్ను చాలా బాధలకు గురి చేశారు. హుహుహు. యేసయ్యని నమ్ముకోక ముందే. ఓకే. అదంతా జరిగినాకనే దేవుడు నన్ను ఆదరించి చేర్చుకున్నందుకు దేవుని ప్రేమ నాకర్థమైంది. అంటే ఓకే. అంతకుముందే వాళ్ళు ప్రేమించేవాళ్ళు కాదు. హ్మ్. అది నాకు ప్లస్ అయింది. అందుకు వీళ్ళు ప్రేమ చూపిస్తూ మీకు ఆస్తి ఇస్తాము. హ్మ్. స్థలం ఇస్తాము. నువ్వు మానేసేయి, యేసయ్యని వదిలేసేయి అని ఎన్నో చెప్పారనమాట. నా కొడుకుని గూడా నీకు మంచి స్కూల్‌లో వదులుతాం. మంచిగా నీకు అన్నీ ఇప్పిస్తాను, అన్నీ జేస్తానని మా తమ్ముళ్ళు అందరూ హ్మ్. వానికి గూడా అలా చెప్పి నన్ను కొన్ని రోజులు దూరం చేశారు. హ్మ్. నాకు నా పెద్ద హ్మ్. అబ్బాయిని గూడా. దూరం చేసినా మళ్ళీ ప్రార్థన ద్వారా దేవుడు నా ఇంటికి తీసుకొచ్చాడు. హ్మ్. అట్లా నా నుంచి పిల్లలని దూరం జేయాలని జూశారు. హ్మ్. హ్మ్. చిన్న పిల్లలున్నారప్పుడు. నేను 2009లో నమ్ముకున్నప్పుడు నా పిల్లలు చానా చిన్న పిల్లలుగా ఉన్నారు. హుహుహు. థర్డ్ క్లాసు, ఫోర్త్ అట్లా చదివేటోళ్ళు. హ్మ్. వాళ్ళని గూడా భ్రమపెట్టి నన్ను దూరం జేయాలని జూశారు. హ్మ్. కానీ ప్రార్థన ద్వారా వాళ్ళు నా దగ్గరికే వచ్చారు. హుహుహు. మా చిన్న బాబు చనిపోయినప్పుడు గూడా ఎవరు రాలేదు. ఓహ్! ఆ డెడ్ బాడీని గూడా తీసుకుపోతామని గొడవ పెట్టారాడ. హ్మ్. హ్మ్. వాళ్ళ పద్ధతి ప్రకారంగా చేస్తామని గొడవ పెట్టారు. హ్మ్.
అలా ఇంగా మళ్ళీ మనీ గూడా ఏమి ఇవ్వకుండా అలా చేశారనమాట. ఓహ్! మరి మొహమ్మద్ ఇప్పుడెట్లా మీ పరిస్థితి, మీ పోషణ ఇప్పుడెలా జరుగుతుంది? నేను ప్రైవేట్ టీచర్‌గా పనిజేస్తుంటి. ఇప్పుడు గూడా చేస్తున్నారా? ఇప్పుడు దేవుడు అది ఈ మధ్యనే రీసెంట్‌గా మానేసిన ఇంగ. దేవుడే మానేయమన్నాడు. హ్మ్. మానేసి "నువ్వు పూర్తిగా ప్రార్థనలోనే ఇట్లా ఉండు. హ్మ్. ప్రార్థనలోనే ఉండు. నేను పోషిస్తానని" దేవుడు చెప్పినట్టుగానే పోషిస్తున్నాడు. ఓకే. ఎంతవరకు ఏదో ఒక చదువుకున్నారమ్మా మీరు? విధంగా పోషిస్తున్నాడు. నేను అదే హిందీ పండిట్ ట్రైనింగ్ చేసిన. హుహు. బీకామ్ చదువుకున్నా. బీకాము, ఓకే. ఎంఏ హిందీ. ఎంఏ ఎంఏ చేసి. అయింది. ఓకే. హ్మ్. ఆహా! అంటే గవర్నమెంట్‌గా జాబ్‌కేమైనా ట్రై చేయలేదా? చాలా చేశాను. అయితే దేవుడు ఇవ్వలేదు. ఆ! ఓకే. 2009 నుంచి 5, 6 సార్లు నేను డీఎస్సీ రాసాను. హుహు. ఎన్ని సార్లు కన్నీటితో ప్రార్థన చేసి ఎంత అడిగినా గూడా దేవుడు నన్ను పట్టుకో ఉద్యోగాన్ని గాదని ఓహ్! మాట్లాడాడు. ఓహ్! అయితే మీకు జాబ్ అస్సలు ఎంత మీకు ఇవ్వలేదు. అన్ని విషయాలలో కూడా దేవుడు చాలా స్పష్టంగా క్లారిటీ ఇస్తూనే వస్తున్నాడు మొదటి నుంచి. ఆ! క్లారిటీ ఇస్తున్నాడు. ఓకే. 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 ఇప్పుడు మీరు ఏ ప్రాంతంలో పరిచర్య చేస్తున్నారు? ఇప్పుడు ఇక్కడే ఆర్లగడ్డలోనే ప్రస్తుతం ఇంట్లోనే స్టార్ట్ చేశాను. హ్మ్. ఫస్టు ఇక్కడ ఒక కుటుంబం రక్షణ పొందినారు. హ్మ్. ఇంట్లోనే స్టార్ట్ చేశాను. ఇంగా సువార్త చేస్తున్నా ఆర్లగడ్డలోనే. హ్మ్. దేవుడు మీ ఇస్తాను కొద్దిగా. ముస్లిం కమ్యూనిటీలోనే ముస్లిం వాళ్ళకు మీరు సువార్త చెప్తున్నారా ఎవరికైనా? చెప్తే వాళ్ళు ఏమంటున్నారు? చెప్తే యేసుప్రభు నామంలోనే అన్ని కార్యాలు జరుగుతాయి. అన్నిటికన్నా గొప్ప నామం ఆయన అంటే, ఎందుకు అల్లా నామంలోనే జరిగేది హ్మ్. అని వాళ్ళు చెప్తారు. నేనే అంటే అల్లా అంటే గాడ్ గదా! హ్మ్. గాడ్ అని అర్థం భగవంతుడని. ఆయనకు ఒక పేరనేది ఉంటది గదా! హ్మ్. అల్లా అంటే యేసు ప్రభువే అల్లా. హ్మ్. అంటే వాళ్ళు చాలా సీరియస్‌గా ఆహ్, మాకవసరం లేదు అన్నట్టుగా వాళ్ళు ఇంగ డోరేసేస్తారనమాట. ఓకే. ఓకే. హ్మ్. డోరేసేస్తారు. ఇంక నేను ముందుకెళ్ళిపోతా. కొంతమంది ముస్లిమ్స్ బీద వాళ్ళుంటారు గదా! హ్మ్. వాళ్ళేదో అట్లాంటోళ్ళొచ్చారు. హ్మ్. వచ్చి ప్రార్థన చేపించుకొని మేలు పొంది వెళ్లారు గానీ, యేసయ్యని నమ్ముకోనికైతే ముందుకు రావట్లేదు. ఓకే. ఓకే. మీరు చూసాను మీకు కొంతమంది. ఆ! మీరు అంటే అరబిక్ మాట్లాడతారా? ఈ ఉర్దూ మాట్లాడతారా? హిందీ మాట్లాడతారా? నాకు హిందీ వస్తది, ఉర్దూ వస్తది. ఆ! ఉర్దూ గూడా అంత క్లియర్‌గా ఏం రాదు. ఓకే. కొద్దిగా ఉర్దూ మాట్లాడగలను, అంటే హిందీ మాట్లాడగలను. హిందీ పూర్తిగా మాట్లాడతారు. హిందీ పూర్తిగా మాట్లాడతా. ఓకే. అంటే అరబిక్‌లో ఎందుకంటే మీరు ఎంఏ హిందీ గాదు. హ్మ్. అరబిక్ చదివాను గానీ, చదివేకొస్తది అరబికు. ఓకే. ఓకే. అయితే దాని మీనింగ్ తెలీదు. ఓకే. అరబిక్ మీనింగ్ మాట్లాడనీకి కూడా తెలీదు. రాదు. మాట్లాడనీకి కూడా రాదా? మాట్లాడనీకి రాదు. ఓకే. ఓకే. చూసైతే చదువుతాను. మామూలుగా అరబిక్ వర్డ్స్ ఏదన్నా ఉన్నా చదువుతాను. దాని మీనింగ్ అయితే తెలీదు. ఓకే. అది ఖురాన్ మనం అరబీలోనే గదా చదివింది. అవును. మరి మీకు బాప్తిస్మం ఇచ్చింది ఎవరమ్మా? మీరు ఆహ్, మీరు ఎవరిని కలిసి ఎవరితో మాట్లాడారు? మరి ఇట్లా నేను ముస్లిం కుటుంబం నుంచి యేసు ప్రభువుని నమ్ముకోవాలనుకుంటున్నానని ఎవరితో చెప్పారు? అట్లా నేను ఉద్యోగరీత్యా ఫ్యామిలీలో గొడవలయ్యి నేను మా ఫ్రెండ్స్ ఉంటే కదిరిలో నేనక్కడికెళ్ళిపోయాను. అక్కడ స్కూల్‌లో మంచి సాలరీస్ వస్తాయంటే, హ్మ్. అప్పట్లో మంచి సాలరీ 2500 అప్పట్లో. హ్మ్. మంచి సాలరీ ఇస్తున్నారని నేను కదిరి అనే ప్లేస్‌కెళ్ళాను అనంతపూర్ డిస్ట్రిక్ట్‌లో. హ్మ్. అక్కడ నేను సువార్త విన్నాను. విన్న తర్వాత దేవుడు మళ్ళీ నేను 1 ఇయరే అక్కడున్నా. అక్కడ హ్మ్. సువార్త విని ఒక్కసారి మందిరానికి రమ్మని వాళ్ళు అడిగారనమాట నన్ను. హ్మ్. నాకు గూడా చాలా ప్రేరేపణ వచ్చింది వెళ్ళాలని. ఇంకా కదిరిలో 1 ఇయర్ ఉండి వచ్చేస్తున్నా నేను రిటర్ను. హ్మ్. రిటర్న్ వచ్చేసేటప్పుడు ఒక్కసారి పోదాంలే మందిరానికని నేను వెళ్ళాను. ఒక హ్మ్. ఆదివారం. హ్మ్. మామూలుగా మేము బుర్కా వేసుకుంటాం గదా! బుర్కా వేసుకొని వెళ్ళాను. హుహు. అక్కడ దేవుడు వాళ్ళొచ్చేసి ఆహ్, ఒకసారి పోయినప్పుడే దేవుడు నాకు పాటల ద్వారా ఆకర్షించాడు ఆడ. హుహు. వాళ్ళ ప్రార్థనలు అన్నీ కూడా నాకు నచ్చినాయి బాగా. హ్మ్. దేవుడు ఆకర్షించాడు. తర్వాత నేను మా ఊరికి చాగల్మర్రి అని మా మదర్ వాళ్ళ ఊరికొచ్చేసాను. హ్మ్. వచ్చేసిన తర్వాత వాళ్ళు నెలకొకసారి ఆల్ నైట్ ప్రేయర్ జరిగేదనమాట. హ్మ్. దానికి తప్పకుండా వస్తూ టీవీలో సువార్త ఛానల్ అని వస్తుంటది. దాన్ని చూడు అని వాళ్ళు బైబిల్ ఒకటిచ్చి పంపించారు. హ్మ్. తర్వాత దేవుడే నాకు మా ఒక పండగ రావడం దాని గురించి చెప్పడం. హ్మ్. అలా దేవుడు అన్ని దర్శనాల ద్వారా కల ద్వారా హ్మ్. చేంజ్ చేసినాడు. 2 ఇయర్స్‌కి నేను మొత్తం అర్థమైపోయింది నాకు యేసయ్యనే దేవుడని. హ్మ్. అర్థమైన తర్వాత నేను బాప్టిజం తీసుకోవాలని దేవుడు ప్రేరేపించాడు. హ్మ్. అప్పుడు నేను వాళ్ళ కదిరి వాళ్ళే నాకు తెలుసు. ఏ చర్చి నాకు తెలియదు. హ్మ్. చాగల్మరిలో చర్చిలేవున్నాయో గూడా నాకు తెలీదసలు. ఓకే. అని నేను డైరెక్ట్‌గా కదిరి వాళ్ళకే ఫోను జేసి అక్కడికెళ్ళాను. హ్మ్. వెళ్ళి ఇట్లా నాకు దేవుడు సత్యం తెలియపరిచాడు. సత్యం అర్థమైంది నాకు యేసయ్య దేవుడని. హ్మ్. నేను బాప్టిజం తీసుకొచ్చా అని అడిగాను.
అడిగితే ఇస్తామమ్మా అని వాళ్ళు ఇచ్చారు. బాప్టిజం ఇచ్చారు. ఓకే. కదిరిలో వెళ్ళి ఆడ సువార్త చెప్పిన వాళ్ళ దగ్గరే బాప్టిజం తీసుకున్నాం. ఓకే. ఓకే. ఇప్పుడు మీ ముస్లిం సహోదరులకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? ముస్లిం సహోదరులకి యేసయ్యనే నిజమైన దేవుడు. అల్లా అంటే యేసయ్యనే. అల్లా అంటే దేవుడు అని పిలిస్తే దేవునికి ఒక పేరు ఉంటది గదా! హ్మ్. మోషే ప్రవక్త గూడా చెప్పాడు గదా! హ్మ్. యెహోవా హ్మ్. ఉన్నవాడు నన్నువాడనని చెప్పాడు. అవును. కాబట్టి అల్లానే దేవుడు. హ్మ్. ఆయన పేరు యేసయ్య. హ్మ్. మీరు ఊరికే అల్లా అని చెప్పుకుంటున్నారు గానీ, ఆయనకొక పేరంటూ ఉంది. ఆయన పేరు యేసయ్య. మనకు పేరు ఇచ్చినోడు ఆయనకు పేరుండదా? హ్మ్. అని మోషే గూడా చెప్పాడు. మోషేని వాళ్ళందరిని ప్రవక్తలనుకుంటున్నారు. హ్మ్. హ్మ్. కానీ మోషేకి వాళ్ళకి సంబంధమే లేదు. హ్మ్. మోషే గాని, అబ్రహాం, యాకోబు, ఇస్సాకు, యాకోబులు అందరు దావీదు అందరూ ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళు. హ్మ్. ఇజ్రాయెల్ ప్రజలకు మీకేం సంబంధం ఉంది? అవును. వాళ్ళ పేర్లన్నీ ఖురాన్‌లో రాసుకున్నారు గదా! హ్మ్. వాళ్ళేం ముస్లిమ్స్ గాదు. వాళ్ళెప్పుడేం నమాజ్ చదవలేదు. మేము హ్మ్. ముస్లిం అని గూడా ఎక్కడ చెప్పలేదు వాళ్ళు. హ్మ్. యేసయ్య గూడా యూదుడు. హ్మ్. మరి యూదుల్ని ద్వేషిస్తారు, ఇజ్రాయెల్‌ని ద్వేషిస్తారు. ఆ ప్రవక్తలేమో ఖురాన్‌లో మీరు రాసుకున్నారు. హ్మ్. మీరేం చేస్తున్నారో మీకే అర్థం గావట్లే. హ్మ్. కొంచెం సత్యాన్ని నిదానంగా ఆలోచించాలనేది నేను వాళ్ళకి ఈ ప్రవక్తలకు మీకు సంబంధమే లేదు. ఓకే. ఓకే. మొహమ్మద్ వచ్చి ఆయన ముస్లిం మతాన్ని స్థాపించాడు. ఆ! మీరొక మతంలో ఉన్నారంతే. ఆ! మీరు చెప్పుకుంటున్న ప్రవక్తల్ని మీరు గౌరవిస్తున్నారు గదా! యేసయ్యని గౌరవిస్తున్నారు, అన్ని గౌరవిస్తామంటారు గదా! మరి హ్మ్. యేసయ్యకి మీకేం సంబంధం? ఆయనేమైనా ముస్లిమా? హ్మ్. ఆయన యూదుడు. అవును యూదుల్ని గదా! ద్వేషిస్తారెందుకు? అవును. యూదుల్ని యూదుల్ని ద్వేషించకూడదు. యేసయ్యని ప్రేమిస్తే యూదుల్ని గూడా ప్రేమించాలి. అవును. ఇప్పుడు ఆయన ప్రవక్తనైతే గౌరవించినప్పుడు మరి వాళ్ళని గూడా గౌరవించాల్సి ఉంది. గౌరవించాలి గదా! మరి హ్మ్. యేసయ్య ముస్లింగా పుట్టాడా? అది మీరు అర్థం జేసుకోవాలనేది నేను వాళ్ళకి కాబట్టి మీరు చాలా మోసంలో ఉన్నారు. హ్మ్. సైతాన్ చాలా మోసంలో పెట్టాడు వాళ్ళని. ఓకే. ఇప్పుడు ఈ మాటలు విన్న తర్వాత వాళ్ళు మీ మీద అగైనెస్ట్‌గా మాట్లాడితే మీరు ఎట్లా ఎట్లా ఎదుర్కుంటారు? అగెయిన్స్ట్‌గా అయితే మాట్లాడతారు. చాలా సీరియస్ అయిపోతారు. ఈ మాట మా తమ్ముళ్ళకి ఆళ్ళకందరికి చెప్పాను నేను. ఆ! అసలు చాలా ద్వేషిస్తూ నాతో కాంటాక్ట్ పెట్టుకోరనమాట వాళ్ళు. ఓకే. ఫోన్‌లో నంబర్‌లు తీసేయడము, మాట్లాడకుండా ఉండడము అట్లా చేస్తారు. ఓకే. అయితే సత్యం అనేది చెప్పాలా నాకు నేను ప్రార్థన చేసుకుంటా ఒక సాక్ష్యం చెప్పాలంటే ఖచ్చితంగా ఇది భయంకరమైన సాక్ష్యము. హ్మ్. హ్మ్. ఎందుకంటే ప్రతి పండగ గురించి చెప్పాడు నాకు. హ్మ్. హ్మ్. ప్రతి పండగ గురించి క్లారిటీ చెప్పాడనమాట. ఓకే. అంటే దేవుడు క్లారిటీగా మెయిన్‌గా ఇచ్చాడు. నేను మార్పు చెందింది ఒక విషయం ఏందంటే బక్రీద్ పండగొస్తది గదా! అవును. బక్రీద్ పండగకి వాళ్ళు గొర్రెలు బలి ఇస్తారు గదా! హ్మ్. వాళ్ళు గొర్రెలు బలి ఇచ్చేటప్పుడు పొట్టేళ్ళు, గొర్రెలు బలి ఇచ్చేటప్పుడు చనిపోయిన వాళ్ళ పేర్ల మీద, అందరి పేర్ల మీద ఇస్తుంటారు. హ్మ్. బ్రతికున్న వాళ్ళ పేర్ల మీద ఇస్తుంటారు. అది వాళ్ళు ఎందుకు ఇస్తారంటే నాకది తెలుసు ముస్లిం గాబట్టి. హ్మ్. వాళ్ళకొక మార్గం వస్తది. ఫుల్ సిరాత్ కా రస్తా అంటారు దాన్ని. ఆ! ఫుల్ సిరాత్ కా రస్తా అది రస్తా అంటే దారి గదా! ఆ! మార్గం. ఆ! ఆ మార్గము వెంట్రుక కన్నా సన్నగుంటాది. ఆ! ఖడ్గము కన్నా షార్ప్‌గుంటాది. ఆ మార్గంలో ఎవరు పోలేరు. ఆ! అందుకే ఈ పొట్టేలు మనం బలి ఇస్తే గిన, ఆ పొట్టేలొచ్చి మమ్మల్ని కూర్చోబెట్టుకొని అటు దాటిస్తది అని ఆ! నమ్మకం ముస్లిమ్స్. ఓకే. అది అది నాకు తెలుసు చిన్నప్పటి నుంచి. ఆ! పొట్టేలు ఎందుకు బలిస్తారని. హ్మ్. దేవుడు ఏం చెప్పాడంటే నాకు యేసయ్య అది హ్మ్. నాకు హృదయంలోనే దాన్ని బయలుపరిచాడు. ఆ పండుగొచ్చింది నేను యేసయ్యని అడిగాను చెప్పాడు. హ్మ్. హ్మ్. ఏం చెప్పాడంటే ఆ వెంట్రుక కన్నా సన్నగా, ఖడ్గం కన్నా షార్ప్‌గుందంటే అది ఇరుకు మార్గము. యెస్. ఆ! అవును. ఆ ఇరుకు మార్గంలో ముస్లిమ్స్ ఏమనుకుంటారంటే అది ఎప్పుడో చనిపోయినప్పుడు వస్తది ఆ మార్గము అని హ్మ్. అనుకుంటున్నారు. హ్మ్. హ్మ్. కానీ ఆ మార్గం ఇది జీవిత యాత్రనే. హ్మ్. ఈ భూమి మీద జీవితమే అది. హ్మ్. ఆ మార్గంలో నువ్వు పోలేవు. హ్మ్. అవతలకి దాటలేవు. హ్మ్. కాబట్టి ఆ గొర్రె పిల్లని నేనే బలైపోయినాను. హ్మ్. నేను నిన్ను ఎత్తుకొని అవతలకి తీసుకెళ్తాను అన్నాడు. హ్మ్. హ్మ్. యేసయ్య. వీళ్ళు హ్మ్. నమ్మేదదే. ఆ గొర్రె పిల్ల వచ్చి వాళ్ళని కూర్చోబెట్టుకొని వెళ్తుంది. హ్మ్. 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 ఒంటెలు బలిస్తారు. ఒంటెలు, ఆవులు కూడా బలిస్తారు వాళ్ళు. అవును. 7 మంది కలిసి ఒంటెని బలిస్తారు. 7 హ్మ్. మంది కలిసి ఆవు అంటే 7 మందిని కూర్చోబెట్టుకునే కెపాసిటీ. హ్మ్. హ్మ్. ఒంటెకుంది. 7 మంది కూర్చొని కట్టేస్తారు జంతువులకి. ఇప్పుడు మీరే ఆ జంతువుని బలి చేసేసారు. మాంసం తినేసినారు. ఇంకా అది ఆ జంతువు వచ్చి ఎట్లా తీసుకుపోతది మీకు? హ్మ్. హ్మ్. ఆ మార్గం ఎప్పుడొస్తది తెలీదు. హ్మ్. ఆ జంతువు మీద కూర్చుంటే ఎలా తీసుకుపోతదో తెలియదు. కానీ నమ్మకం అయితే ఇది నమ్ముతారు. దేవుడు అది ఎగ్జాక్ట్‌గా నాతో మాట్లాడినప్పుడు అప్పుడు నేను నిజంగా చేసే దేవుడని నాకు అర్థమైంది. ఆ గొర్రె పిల్ల ఇప్పుడు బలి ఇస్తున్నారు కదా! ఆ గొర్రె పిల్ల నేనే సిలువలో బలి అయిపోయినాను. ఇప్పుడు నీకు ఆ మార్గంలో దాటించేది కూడా నేనే. ఈ మరణ మార్గంలో నుంచి జీవంలోకి నేను నిన్ను ఎత్తుకొని ఎళ్లి దాటిస్తాను.
అని యేసయ్య చెప్పాడు. ఓకే. ఓకే. బక్రీద్ పండుగ. మొత్తానికి మీకు చాలా క్లారిటీ అట్లా ఉందమ్మా. అంటే మీకు రక్షణ ఎందుకు పొందాలి? నేను ఎక్కడి నుంచి ఎక్కడికొచ్చాను? అనేటువంటి విషయం ఎలాంటి కన్‌ఫ్యూజన్ లేకుండా చాలా క్లారిటీగా ఉన్నారు మీరు అని అర్థమవుతుంది నాకు. అవును బ్రదర్. దేవుని కృపను బట్టి ఓకే. దేవుడు ఇచ్చాడు. అయితే మీరు ఆల్రెడీ ఖురాను చదివేసున్నారు అనేక సార్లు. మీరు హిందీ పండిట్ గూడా. అయితే ఇప్పుడు ముస్లిం సహోదరులు అవును. ఇప్పుడు మీరు చెప్పిన జవాబులకు వారు కొన్ని ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటది గదా! అంటే మన తాత ముత్తాతల అట్లా నుంచి నాకు అడిగారు గూడా ఎవరు. తాత ముత్తాతల నుంచి గూడా హ్మ్. మనం మా తమ్ముడు ముస్లిమ్స్‌ని వాళ్ళు ఏం చేశారంటే మనం ఇప్పుడు కన్వర్ట్ కావడం హ్మ్. ఏంటి అని గూడా వాళ్ళు అడుగుతారు. ఇప్పుడు మీరు అడిగిన మీరు చెప్పిన దానికి గూడా వారు గూడా ఇంకా కౌంటర్ ఆర్గ్యుమెంట్ గూడా జేస్తారు గదా! అవును. హ్మ్. హ్మ్. చేసినారు గూడా. అట్లా చేసిండ్రు గూడా. కొత్తగా అప్పుడు నేను నమ్ముకున్నప్పుడు చేసిండ్రు. చాలా హ్మ్. మంది మసీదు వాళ్ళందరూ వచ్చినారు. ఆ! కడపలో ఒక చర్చిలో నేను సాక్ష్యం చెప్పినప్పుడు నాకు తెలియదు. ఆ బ్రదర్ వాళ్ళు గూడా దాన్ని రికార్డ్ చేసి అది ఆరాధన ఛానెల్‌లో ఏమో పెట్టారు. ఆహా! దాన్ని చూస్తున్నారు. ఈ పాకిస్తాన్‌లో పీస్ టీవీ ఉంది. అవును. పీస్ టీవీ అని జాకిర్ నాయక్ దాన్ని నడుపుతుంటారు. ఆ! వాళ్ళ బ్యాచ్ కడపలో ఉన్నారనమాట. ఆహా! వాళ్ళు దాన్ని చూసి మా ఇంటికొచ్చారు. ఆ! మా ఇం మా ఇంటికొచ్చినప్పుడు నేను స్కూల్‌కెళ్ళాను. సాయంత్రం 4 గంటలకు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత హ్మ్. వాళ్ళు వెయిట్ చేసి నా కోసం మా అమ్మోళ్ళ ఇంటికాడ 4 నుంచి మధ్యరాత్రి 1 గంట వరకు మాట్లాడారు నాతో. ఓకే. దీని గురించి అంతా డిస్కస్ చేశారు. బైబిల్ పట్టుకొని బైబిల్‌లోని వచనాలే చూపించి, యేసు ప్రభువు దేవుడని ఎక్కడుంది చూపించండి హ్మ్. అని అలాంటివన్నీ. అప్పుడు నేను 1 ఇయర్ అట్లయింది అంతే నమ్ముకొని. హ్మ్. నాకేం ఆన్సర్ చెప్పేకి రాలేదు. హ్మ్. నాకదంతా తెలీదు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే తలంపిస్తున్నాడు. నీకిచ్చింది నువ్వు గట్టిగా పట్టుకోవాలి. నాకు దేవుడు తలంపిస్తున్నప్పుడు నేను వాళ్ళ మధ్యలో నుంచి వచ్చేసిన. హ్మ్. ముస్లింని చేసేయాలని అందరూ రౌండ్ కూర్చొని అల్లా ఏక్ హై అని ఇట్లా చెప్పమని నాతో ప్రామిస్ చేపిస్తా అని స్టార్ట్ చేశారు. హ్మ్. నేను పిల్లల్ని ఎత్తుకొని ఇక ఇంటికెళ్ళిపోయినా వాళ్ళ మధ్యలో నుంచి. ఓకే. నేను ఆ పని చేయను. ఈశ్వరుడే దేవుడు అని అట్లా ఒకసారి చేశారు. ఇంక అట్లా 2, 3 సార్లు చేశారు వాళ్ళు. హుహుహుహు. అప్పట్లో నాకు కొంచెం ఆన్సర్ చెప్పేకి రాలేదు. హ్మ్. ఇప్పుడైతే ఒకవేళ చెప్పగలనేమో అనుకుంటున్నా. ఇప్పుడు దేవుని మీకు కృప చాలా ఉంటే అది క్లారిటీ సాయం ఉన్నదని నాకు చేస్తది. అర్థమవుతుందమ్మా. అంటే మీరు ఎవరు ఏదడిగినా సరే స్పష్టంగా మీరు ఆన్సర్ ఇవ్వగలరు అని నాకు అర్థమవుతోంది మీరు చెప్తా ఉంటే. అయితే మీ ద్వారా ఇంకా సమాజంలో ఉన్న ప్రశ్నలను తొలగించడానికి ఇంక కొన్ని కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నదనిపిస్తుంది నాకు. తప్పకుండా అమ్మ. అది అది గూడా చేసేటువంటి ప్రయత్నం చేద్దాము. అమ్మ ఇంకా ఇంకా మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా మిగతా వాళ్ళకి? ఈ యొక్క ఛానల్ ద్వారా? ముస్లిమ్స్ ముస్లిమ్స్ కాదు. ఆ! ముస్లిమ్స్ ముస్లిం సహోదరులకు గాని, ఇంకా మిగతా వాళ్ళకి గాని మీరేం చెప్పాలనుకుంటున్నారు? ముస్లిం సోదరులకైతే ఇప్పటికైనా వాళ్ళు సత్యం తెలుసుకొని వాళ్ళంతకు వాళ్ళే మోసపరుచుకోకుండా హ్మ్. అసలు దేవుడు అంటే ఎవరో వాళ్ళు వెతకాల్సిన పరిస్థితి ఉంది వాళ్ళకి. ఓకే. వెతకాల అల్లానే దేవుడిని అదేదో సౌదీ అరేబియాలో తీసుకొనొచ్చి వాళ్ళు అల్లా దేవుడని చెప్పింది ఇక్కడ ఉండి నమ్మేసినారు. హ్మ్. హ్మ్. అవును. కానీ సౌదీ అరేబియా కంట్రీస్‌లో జరిగిన హిస్టరీ వాళ్ళు తెలుసుకోవాలి. అవును. అసలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చినాడు ఈ అల్లా అని ఆ! అతనన్నీ తెలుసుకోవాలి. వాళ్ళ బాధ్యత అది. ఆ! పుట్టినప్పుడు దేవుడు ఎవరనేది తెలుసుకోకుండా చనిపోవడం అనేది వాళ్ళంతకు వాళ్ళే మోసం చేసుకున్నారు. ఓకే. సెల్ఫ్ మోసం చేసుకున్నారు. కాబట్టి ప్రతి ఒక్క ముస్లిం గూడా అల్లా అంటే ఎవరు? ఆయన హిస్టరీ ఏంది తెలుసుకోవాలి. మహమ్మద్ అంటే ఎవరు? ఆయన హిస్టరీ తెలుసుకోవాలి. హ్మ్. వీళ్ళు మనల్ని నరకాల నుంచి రక్షించగలరా? హ్మ్. అనేది తెలుసుకోవాలి. హ్మ్. వాళ్ళు పాపులని గ్రహించాలి ముఖ్యంగా. హ్మ్. ఓకే. వెతకాలి దేవుడిని అనేది ముస్లిమ్స్‌కి నేను చెప్తున్నా. ఓకే. ఆల్ క్రైస్ అమ్మ. సౌదీ అరేబియాలో జరిగిన హిస్టరీ తెలుసుకొని ఇప్పుడు ఇండియాలో ఉన్నాము. అమ్మ ఒక్క నిమిషం. అనేక మీది వేరే హెడ్‌సెట్టు మీ హెడ్‌సెట్‌ని ఒకసారి అది దాన్ని వదిలిపెట్టండి. అది ఇట్లా డిస్టర్బెన్స్ వస్తుంది బాగా. తీసేసే ఆ! మాట్లాడాను. అహా! అది సౌండ్ వస్తోంది. ఒకసారి తీసేసి మాట్లాడండి చూద్దాం. క్లారిటీ ఉందా? ఇప్పుడు మాట్లాడండి. ఫోన్ దగ్గర ఫోన్ దగ్గర పెట్టుకోవాలేమో. దూరం నుంచి వాయిస్ పర్లేదు. వాయిస్ వస్తుంది. క్లియర్‌గా ఉంది వాయిస్. అది ఎందుకో కిరికిరి అని సౌండ్ వచ్చింది ఇంతవరకు. ఇప్పుడు మాట్లాడండమ్మా. ఓకే. అట్లా ముస్లిమ్స్‌లో అయితే ఇప్పుడు ఇండియాలో ఓపెన్ చెప్తారు కదా! ఇండియాలో హిందూ సిస్టర్ అంతా కూడా ఆయనకు తీసుకున్నారు. హ్మ్. వాళ్ళ దేవతల గురించి అవన్నీ కూడా అయ్యగారు చాలా క్లారిటీగా చెప్తున్నారు.
అయితే ఇండియాలో జరిగిందే ఇండియా వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. సౌదీ అరేబియాలో జరిగింది ముస్లిమ్స్ ఎప్పటికి తెలుసుకోవాలి. అవును కదా. సౌదీ అరేబియాలో జరిగిన హిస్టరీని ఇక్కడ వచ్చి వీళ్ళు నమ్మినారు. వాళ్ళే చెప్పుకుంటారు, మేము సున్నీ ముస్లిమ్స్, మేము ఆ, విని రక్షణ పొందినాము, మేము విని ఆయన నమ్మినాము, మొహమ్మద్ని చూడకపోయినా విని నమ్మినాము ఆ, అని అంటారు ఇండియా వాళ్ళు. అవును. విని అట్లా ఎట్లా నమ్మేస్తారు? ఆయన హిస్టరీ వెళ్ళి తెలుసుకోవాలంటే ఎప్పుడు వీళ్ళకి అరబ్బీ భాష ఎప్పుడు రావాలి, అక్కడ హిస్టరీ ఎప్పుడు తెలుసుకోవాలి, అవును అదంతా కదా. దేవుడే వాళ్ళకి సహాయం చేయాలి. అవును. ఆ, ఇప్పుడు ఓపిరాయ్ గారు ఈ పురాణాలన్నీ చదివి అంత చెప్తుంటే కూడా ఆ, వీళ్ళు హిందువుల్లో కొంతమంది మార్పు చెందుతున్నారు. వీళ్ళు అదే పని సౌదీ అరేబియా తెలుసుకోవాలంటే వీళ్ళకి కష్టం, దేవుడే తెలియపరిచారు. అవును. 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 అయితే వీళ్ళైతే ట్రై చేయాలి. ఉమ్, ట్రై చేయకుండా అల్లా అంటే సృష్టికర్త అని వాళ్ళంతకు వాళ్ళే అనుకోవడం అనేది చాలా మోసం. అది ఉమ్, ఉమ్. సైతాన్ చాలా మోసం. ఓకే. అట్లా మొహమ్మదే ఆఖరి ప్రవక్త అంటారు. ఆ, వాళ్ళందరూ వాళ్ళ ప్రవక్తలే కాదు. అబ్రహాం, ఇస్సాక్, యాకోబు, దావుదు, మోషే అని వాళ్ళ పేర్లు చెప్తున్నారు. వాళ్ళు ముస్లిం ప్రవక్తలే కాదు అసలు. కాదు కదా. అవును. కానీ మీరు ప్రవక్తలని ఎట్లా చెప్తున్నారు? అవును అమ్మా. వాళ్ళు యూదులు, ఇజ్రాయెల్. ఎస్ ఎస్ అవునమ్మా. ఇంకొక విషయము, ఇప్పుడు ముస్లిం నమ్మకం ప్రకారం మీరు ఆల్రెడీ అందులో ఉన్నారు కనుక ఖచ్చితముగా స్వర్గం వెళ్తాం అనే నమ్మకం ముస్లిం నమ్మకాలలో ఉందా? ఉంది. వాళ్ళు ఎలా అనుకుంటున్నారంటే నమాజ్ చదివితే ఉమ్. నమాజ్ చదివితే ఖచ్చితంగా నమాజ్ పరలోకం జన్నత్ వెళ్తాం అనుకుంటున్నారా? జన్నత్ వెళ్తాం అనుకుంటున్నారా? వెళ్తామని అనుకుంటున్నారు. ఉమ్. వాళ్ళకి ప్రావర్బ్ ఒకటి ఏంటంటే నమాజ్ జన్నత్ కి కుంజీ హే అంటారు. ఆ, కుంజీ ఉమ్, పోవడానికి నమాజే. ఉమ్, నమాజ్ చదివితే నమాజ్ లో మన తప్పులు ఒప్పుకుంటే చాలు మేము వెళ్తాము అని వాళ్ళు భ్రమపడుతున్నారు. ఓకే. అట్లా మళ్ళీ ప్రవక్తల అలా అట్లా రక్తం కారనీయడు, ఉమ్, సిలువ వేసేంత రక్తం అట్లా కారనీయడు, అసలు ప్రవక్త కాదు, యేసు ప్రభువుని సిలువ వేయలేదు, అదే ఈ యొక్క శత్రువుని సిలువ వేసినారు ఉమ్, అని చెప్పినారు. ఉమ్, శత్రువుని సిలువ వేస్తే ఎవరైనా నన్ను తింటాడా? ఎవరైనా మనిషి పారిపోతాడా అని చెప్పిన. ఉమ్, ఉమ్, అన్ని దెబ్బలు నిజంగా ఎవరు తింటారు? వేసే ఉన్నాడు కాబట్టి తిన్నాడు. అన్ని దెబ్బలు తిని ఆయన మేకులు శత్రువు అయితే కొడుతుంటే వెళ్ళిపోతాడు కదా ఉమ్, 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 అని అట్లా ప్రశ్న అడిగినప్పుడు వాళ్ళు ఏం జవాబు చెప్పారు కానీ సీరియస్ అయిపోతారు. ఉమ్, ఉమ్, సీరియస్ అయిపోతారు. నమ్మేది నమ్మినాం, మాకు నువ్వు బలవంతం ఇస్తున్నావు అంటారు. ఆ, బలవంతంతో ఒప్పించడానికి చూస్తున్నావు అంటే ఉండే సత్యం చెప్తున్నా, నమ్మితే నమ్ము లేకపోతే లేదు, బలవంతం ఏం లేదని మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. అవును. 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 అవునమ్మా. చాలా సంతోషం అమ్మా. అయితే నేను మీతోని నెక్స్ట్ కొన్ని ఆ, కార్యక్రమాలు కూడా చేయాలని నేను ప్రేరేపించబడతా ఉన్నాను. ఇది మీ యొక్క టెస్ట్ మనీగా నేను తీసుకుంటున్నాను. తర్వాత ఇంకా ముస్లిం సహోదరులందరికీ ఆ, మీ ద్వారానే సువార్త చెప్పించి మీ ద్వారానే సమాధానాలు ఇప్పించాలని నేను ఆశపడతా ఉన్నాను. ఇప్పటికే చాలామంది కొన్ని గ్రంథాలు రాశారు, ఎంతోమంది వారి సాక్ష్యాలు తెలియజేశారు. అయితే మీకున్న క్లారిటీని బట్టి, మీకున్న స్పష్టతను బట్టి, మీరు ఆల్రెడీ అందులో చదివి అవలంబించున్నారు కనుక వాటిలో నుండి వారందరికీ మరి కొన్ని విషయాలు తెలియజేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను. అయితే ఇప్పటి వరకు మీరు తెలియజేసినటువంటి మీ సాక్ష్యం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆఖరిన మీరు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి అమ్మా. తర్వాత ఇంకా చాలా విషయాలలో మరి చాలా కార్యక్రమాలు నేను మీతో చేద్దామని నేను ఆశిస్తూ ఉన్నాను అమ్మ. ఆఖరిన మీరు చెప్పండి. హలో అమ్మ. అది మీది వీడియో కానీ ఆడియో కానీ రావట్లేదు లేదు. వీడియో కానీ ఆడియో కానీ రావడం లేదు. ఒకసారి చూడండి.